Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియో మనం చూడబోయే క్వశ్చన్ వచ్చేసి లిక్విడ్ క్వశ్చన్ నెంబర్ 33, సర్చ్ ఇన్ ద రొటేటెడ్ సార్టెడ్ అరే. సో బేసిక్గా ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి మీరు. ఇది మీడియం క్వశ్చన్ అండ్ సింపుల్గా చెప్పేస్తాను. ఇది ఆల్రెడీ చదివేశాను నేను, సో అందుకని చెప్పి మిమ్మల్ని చదవమంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఒక అరే ఇచ్చారు కదా, సో అక్కడ ఒక టార్గెట్ ఇస్తున్నాడు. సో ఆ టార్గెట్లో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఇచ్చారు కదా, ఈ అరేలో 0 ఎక్కడ ఉందో దాని ఇండెక్స్ పొజిషన్ మనం రిటర్న్ చేయాలి, ఓకే. సో ఇది 0 1 2 3 4 4th పొజిషన్లో 0 దొరికింది. మనకి అవుట్పుట్ ఏంటి ఇక్కడ సేమ్ అలాగే ఇక్కడ టార్గెట్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. సో 3 ఎక్కడ ఉంది, అసలు లేదు ఇందులో. లేనప్పుడు ఏం చేయాలి, -1 రిటర్న్ చేయాలి. ఇక్కడ చూడండి టార్గెట్ 0 ఇచ్చాడు, ఈ ఇచ్చిన దాంట్లో 1 ఒకటే ఉంది, 0 లేదు. సో -1 ఇక్కడ మనకి అదేంటి కూడా చాలా ఈజీ క్వశ్చన్ కదా, దీనికి మళ్ళీ ఎంత ఎక్స్ప్రెషన్ ఎందుకని అడుగుతారేమో. వీడు అడిగింది ఏంటి ఇక్కడ చూడండి, యూ మస్ట్ రైట్ అండ్ ఆల్గరిథం విత్ O of log n రన్ టైం కాంప్లెక్సిటీ. O of log nలో సాల్వ్ చేయాలంట, ఓకే. సో నార్మల్గా మనం దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నారు, జస్ట్ ఒక ఫర్ లూప్ రాసి O of nలో సాల్వ్ చేయొచ్చు, అంటే లైక్ బ్రూట్ ఫోర్స్ అనుకోండి ఇంకా, ఓకే. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n ఆఫ్ నమ్స్ ఇఫ్ నమ్స్ ఆఫ్ I ఈక్వల్ టు టార్గెట్. నేను ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎందుకు రాసాను, డైరెక్ట్ నమ్ ఇన్ నమ్స్ అని రాయొచ్చు కదా, మీరు అడగచ్చు. మనకి ఇక్కడ ఇండెక్స్ కావాలి, సో I మనం తీసుకోవడంలో తప్పేం లేదనమాట. బేసిక్గా మనం నమ్స్ ఆఫ్ ఐని టార్గెట్తో ఈక్వల్ అయిందో చూస్తున్నాం. ఒకవేళ ఈక్వల్ అయితే అంటే ఈక్వల్ అయిందంటే దాని అర్థం ఏంటి, ఈ అరేలో ఆ ఎలిమెంట్ ఉన్నట్టు. సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ ఐ అంటే ఏంటి, ఇండెక్స్ రిటర్న్ చేస్తున్నాం. ఫర్ లూప్ అంతా అయిపోయింది, ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వలేదు. అటువంటి కేసులో మనం ఏం రిటర్న్ చేయాలి, -1 రిటర్న్ చేయాలి. సో ఫర్ లూప్ బయటకు వచ్చిన తర్వాత రిటర్న్ -1. ఒకవేళ ఎలిమెంట్ దొరికితే ఇది రిటర్న్ అయిపోద్ది. చెప్పండి కదా, ఒకసారి రిటర్న్ తగిలిందంటే అక్కడితో మిగతా అయిపోద్ది, దాని కింద నేను రన్ అవ్వు. సో మొత్తం లూప్ అంటే లైక్ అన్ని ఎలిమెంట్స్ చెక్ చేసిన తర్వాత కూడా మనకి అందులో ఎలిమెంట్ దొరకలేదంటే మనకు అందులో ఎలిమెంట్ లేనట్టు. సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, -1 రిటర్న్ చేస్తున్నాం, ఓకే. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేస్తా, క్వశ్చన్ మనకి ఆన్సర్ అయితే రన్ అయితే అయింది. సబ్మిట్ కూడా చేసేద్దాం. సో ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇటు లాగిన్లో చెప్పాడు కాబట్టి. ఇది కూడా రన్ అయింది. 100% టైం కాంప్లెక్సిటీ బీట్స్ మెమరీలో కూడా 41% చూపిస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ చెప్పాడు కదా, ఇక్కడ ఆఫ్ లాగిన్లో మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఆఫ్ లాగిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం బైనరీ సెర్చ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. యాజ్ యూజువల్గా మనకు తెలిసిందే ఉంది, ఇక్కడ ఒక లెఫ్ట్ ఈక్వల్ టు 0 అండ్ రైట్ ఈక్వల్ టు n ఆఫ్ నమ్స్ -1. తర్వాత ఏం చేస్తాం, వైల్ లెఫ్ట్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు రైట్, రెండు క్రాస్ అవ్వకూడదు కాబట్టి లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మిడ్ ఈక్వల్ టు బ్రాకెట్స్ ఓపెన్ చేసి ప్లస్ రైట్ ఆల్మోస్ట్ 1, ఓకే. నేను ఇక్కడ ప్రతిదీ ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్ కనిపించడానికి, ఓకేనా. సో ఇది ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీరు అంత దగ్గరికి కూడా రాయొచ్చు అనమాట, స్పేస్ ఇవ్వకుండా. ఇలా రాసుకుంటే కొంచెం క్లియర్ కనిపిస్తుంది, అంత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది, అందుకని చెప్పి స్పేస్ ఇచ్చి రాస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ దీని లోపల లాజిక్ ఎలా రాయాలో చెప్తాను చూడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మిడ్ అంటే ఒక ఇండెక్స్ మనం ర్యాండమ్గా అంటే లైక్ మధ్యలో సెలెక్ట్ చేస్తున్నాం, అవునా కదా. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు టార్గెట్. ఒకవేళ డైరెక్ట్ ఈ మిడ్ వాల్యూతో నమ్స్ అరేలో ఈ మిడ్ ఇండెక్స్ ఉన్న వాల్యూ టార్గెట్ ఈక్వల్ అయిపోయింది అనుకో, సింపుల్గా మనం ఏం చేయొచ్చు, రిటర్న్. సో ఇది ఒకటి రాయొచ్చు. ఒకవేళ అవ్వకపోతే మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఏమో ఇంక్రీజ్ చేసుకోవాలి, రైట్ సైడ్ ఏమో డిక్రీజ్ చేసుకుంటూ రావాలి, అవునా కదా. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఇది బైనరీ సెర్చ్ కదా, సో మనం లెఫ్ట్ పార్ట్ ఒకసారి రైట్ పార్ట్ ఒకసారి చెక్ చేయాలన్నమాట. దానికి ఒక సింపుల్గా ఇఫ్ కండిషన్ అయితే రాస్తాం. ఇక్కడ చాలా ఈజీ, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకే. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇఫ్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ మిడ్. లెఫ్ట్ నుంచి మనం మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, సో లెఫ్ట్ నుంచి మిడ్ వరకు ఈ పార్ట్లో ఉందో చెక్ చేయాలి. సో సింపుల్గా ఏం చేయొచ్చు, ఇది రాసిన తర్వాత ఇదంతా లెఫ్ట్ పార్ట్ కోసం, లోపలికి వచ్చి ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తా. ఎలా అనుకుంటున్నారు, ఇఫ్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ విచ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ మిడ్. ఎలా అయితే మనం ఏం చేయాలి, సింపుల్గా రైట్ ఈక్వల్ టు మిడ్ -1 ఎల్స్ లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ +1, ఓకే. సో ఇప్పుడు ఇదేమో లెఫ్ట్ పార్ట్ రాసాం కదా, దీనికి ఎల్స్ రాసాం అనుకో ఏమవుతుంది, రైట్ పార్ట్ చెక్ చేస్తున్నట్టు. ఇదంతా లెఫ్ట్ పార్ట్, ఇది లెఫ్ట్ పార్ట్లో ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే లోపలికి వచ్చి ఈ చెకింగ్ జరుగుతుంది, ఓకేనా. నమ్స్ ఆఫ్ లెఫ్ట్ అనేది లెస్ దెన్ ఈక్వల్ టు టార్గెట్ అని అవ్వాలి, ఆర్ ఎల్స్ నమ్స్ ఆఫ్ మిడ్ కన్నా తక్కువ ఉండాలి. అప్పుడు మాత్రం ఏం చేస్తున్నాం, రైట్ని తగ్గించుకుంటున్నాం, అంటే రైట్ వాల్యూ తగ్గిస్తున్నాం చివరిది, అర్థమైందా. ఇప్పుడు మనం ఎల్స్లో ఏం చేయొచ్చు, చాలా ఈజీ, సేమ్ ఇదే కాకపోతే మనం కొంచెం చిన్న మోడిఫికేషన్ చేయాలి. ఎలా అనుకుంటున్నారు, ఇఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ ఈజ్ లెస్ దాన్ టార్గెట్ విచ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ రైట్. ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి, సింపుల్గా మనం ఏంటి ఇందాక ఏం చేసాం, రైట్ ఈక్వల్ టు మిడ్ -1 చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ +1 ఎల్స్
రైట్ ఈక్వల్ టు మిడ్ -1. సింపుల్గా మనకి ఏమవుతుంది, ఏదో ఒక అంటే లైక్ ఈ వైల్ లూప్ ఇటరేషన్స్లో ఒకవేళ అరేలో ఎలిమెంట్ ఉంటే ఖచ్చితంగా మనకి ఇండెక్స్ అయితే రిటర్న్ అయిపోతుంది. లేదంటే మనం ఏం చేయాలి, ఒకవేళ ఎలిమెంట్ దొరకకపోతే ఏం చేయాలి, సింపుల్గా బయటకు వచ్చేసి రిటర్న్ మైనస్. సో ఆబ్వియస్లీ ప్రతి ఇటరేషన్కి ఇవి రెండు అప్డేట్ అవుతుంటాయి, హాఫ్ అయిపోతుంటుంది. అండ్ మనం పాయింటర్ని ఇక్కడ మనం మూవ్ చేసుకుంటున్నాం, తగ్గట్టు ఎలిమెంట్ ఉందో చెక్ చేసుకోవడానికి ఇక్కడ మూవ్ చేసుకుంటున్నాం. లెఫ్ట్ పార్ట్లో ఉంటే రైట్ తగ్గిస్తున్నాం, రైట్ పార్ట్లో ఉంటే లెఫ్ట్ని పెంచుతున్నాం. సో అలా ఏరియా అనేది అలా తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఇటరేషన్కి ఖచ్చితంగా ఐదర్ ఇందులో కానీ ఖచ్చితంగా లెఫ్ట్ ఆర్ రైట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి, అటు ఇటు తగ్గుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో లైక్ ఏదో ఒక ఇటరేషన్లో మనకి మిడ్ వాల్యూ ఒకవేళ ఎలిమెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా మిడ్ వాల్యూలో దొరికేస్తుంది, ఇది రిటర్న్ అయిపోతుంది. ఒకవేళ రిటర్న్ ఇక్కడ చూడండి, ఇంత పెద్ద కోడ్ రాసాం కదా, ఇందులో ఇదొక రిటర్న్ ఉంది, ఇదొక రిటర్న్ ఉంది అంతే. సో ఖచ్చితంగా ఇక్కడి నుంచే మనకి ఎలిమెంట్ ఉంటే మనకి రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మిడ్ని బై 2 చేస్తున్నాం కదా. సో బైనరీ సెర్చ్ మన టైం కాంప్లెక్సిటీ వాళ్ళకి తెలుసు, బైనరీ సెర్చ్కి ఏంటి ఆఫ్ లాగ్ అండ్ టైం కాంప్లెక్సిటీ. సో ఎలిమెంట్ దొరికితే మనకి ఏమవుతుంది, రిటర్న్ అయిపోతుంది. లేదు అంటే -1 అవుతుంది. ఒకసారి రన్ చేస్తున్నాను, చూడండి మనకి ఇదైతే రన్ అయింది. ఒకసారి సబ్మిట్ కూడా చేసేస్తా. ఇంచుమించు ఒకేలా వచ్చినట్టు ఉన్నాయి, మెమరీలో చేంజెస్ ఉన్నాయేమో. ఇక్కడ చూడండి, ఇందాక రాసిన మన ఓఎఫ్ఎన్లో రాసిందే కొంచెం మెమరీ ఎఫిషియంట్, బట్ రెండు కూడా రన్ టైం వచ్చేసి 0 milliseconds చూపిస్తుంది. సో గైస్ ఇక్కడ చూడండి, మీకోసం మొత్తం లైక్ VS కోడ్లో ఈ కోడ్ అంతా రాశాను అనమాట. అండ్ ప్రతిదీ నేను ఇక్కడ కామెంట్స్ అండ్ అలాగే ప్రింట్ స్టేట్మెంట్స్తో మొత్తం అన్నీ ఏమేమి యూస్ఫుల్ అవుతాయో మీకు అర్థం కావడానికి అన్ని ప్రింటింగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను. సో ఎక్స్ట్రాగా ఇక్కడ నేను ఐటరేషన్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే ఎన్ని ఐటరేషన్స్ అయినాయో తెలుసుకోవడానికి నేను ఏదైతే ఇదొక ఎక్స్ట్రా చేస్తున్నాను. ఇది ఎందుకు చేస్తానంటే వైల్ లూప్ ఎండ్ అయిపోయిన అంటే లైక్ ప్రతిసారి రన్ అవుతుంది కదా, ఎన్నిసార్లు రన్ అవుతుందో కౌంట్ తెలుసుకోవడానికి. సింపుల్గా ఇది రన్ అయిన ప్రతిసారి లాస్ట్లో ఏం చేస్తాను చూడండి, జస్ట్ ఐటరేషన్ +1 అన్న అంతే. ఎక్స్ట్రాగా ఇది యాడ్ చేశాను తెలుసుకోవడానికి, ఎన్ని ఐటమ్స్ అవుతుంది లేదో తెలుసుకోవడానికి. ఓకే, సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ప్రతిదీ నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఒకవేళ మనకి ఈ పట్టించుకోకండి, ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ ఏం పట్టించుకోండి, నేను చెప్పేది హైలైట్ చేస్తాను, అది వినండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ మిడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం లోపలికి వచ్చిన తర్వాత, అవునా కదా. తర్వాత ఇఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు టార్గెట్ అన్నాం. ఒకవేళ టార్గెట్ దొరికేస్తే మనం మిడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, దాని దగ్గర దొరికేస్తే ఇండెక్స్ రిటర్న్ చేస్తాను. సో డైరెక్ట్గా నేను ఆ టార్గెట్ అని అలాగే ఆ మిడ్ వాల్యూ ఆ ఇండెక్స్ ఎంత ఉందో అది ప్రింట్ చేస్తున్నాను అండ్ రిటర్న్ మిడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేశాను అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, చెక్ ఇఫ్ ద లెఫ్ట్ హాఫ్ ఈజ్ సార్టెడ్. లెఫ్ట్ హాఫ్లో మనకి ఆల్రెడీ ఎలిమెంట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ మిడ్ అన్నా. సో ఇక్కడ ఏం చేస్తుంది, లెఫ్ట్ పార్ట్ ఈజ్ సార్టెడ్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం ఇది జస్ట్ ప్రింట్ చేస్తున్నా, నమ్స్ ఆఫ్ లెఫ్ట్ని నమ్స్ ఆఫ్ మిడ్ ప్రింట్ చేస్తున్నాను. తర్వాత ఇఫ్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు టార్గెట్ అండ్ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ మిడ్ అన్నాం కదా, టార్గెట్ ఈజ్ ఇన్ లెఫ్ట్ సార్టెడ్ పార్ట్. ఒక లెఫ్ట్ సైడ్ ఉంటే మనం దాన్ని ఇక్కడ టార్గెట్ని ప్రింట్ చేస్తాం అండ్ అలాగే మిడ్ని -1 చేస్తాం. అండ్ సేమ్ ఇది కానీ ఫెయిల్ అవుతే ఇది లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ +1 చేస్తాం. ఓకేనా, ఇదంతా లెఫ్ట్ పార్ట్కి రాసాం. ఇలాగే చెప్పాను మీకు ఇందాక ఎగ్జాంపుల్లో కూడా, అదే లైక్ కోడ్ రాసినప్పుడు కూడా. అండ్ ఇది ఒకవేళ ట్రూ అవ్వకపోతే రైట్ పార్ట్ చెక్ చేయడానికి ఇదిగో సేమ్, కాకపోతే చిన్న చేంజెస్. ఆ చేంజెస్ నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఐటరేషన్ +1 చేస్తున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్లో ఏం చేస్తున్నాను, ఒకవేళ టార్గెట్ దొరకకపోతే ఇది ప్రింట్ అయ్యి రిటర్న్ -1 అవుతుంది, అవునా. అండ్ ప్రతి ఐటరేషన్కి నేను ఇక్కడ ప్రింట్ చేసి చూడండి, ఐటరేషన్ ఏ ఐటరేషన్లో ఉంది, లెఫ్ట్ ఎంత ఉంది, రైట్ ఎంత ఉంది, మిడ్ ఎంత ఉంది, మిడ్లో వాల్యూ ఎంత ఉంది, ప్రతిదీ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో ఇది మొత్తం ప్రతిదీ ప్రింట్ స్టేట్మెంట్ అయితే రాశాను అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ బైనరీ సెర్చ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పైన రాశాను ఆల్రెడీ. రన్ అయినప్పుడల్లా మనకి ఇది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎందుకంటే నేను ఇక్కడ ఇది ఇన్నిసార్లు ఎందుకు వచ్చింది బ్రో అని మీరు అనొచ్చు. నేను కింద టెస్ట్ కేసులో 3 ఇచ్చాను అండ్ దీన్ని 3 సార్లు రన్ చేశాను. ఇక్కడ చూడండి, కింద లెట్ కోడ్ ఇచ్చారు కదా 3 ఎగ్జాంపుల్స్. సో 3 వాటిని నేను ఇక్కడ పాస్ చేశాను, ప్రింట్ చేస్తాను. ఓకే, సో సింపుల్గా చూడండి, బైనరీ సెర్చ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఐటరేషన్లో ఉంది లెఫ్ట్ 0 రైట్ ఈక్వల్ టు 6. ఎందుకు, బికాజ్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి. రైట్ అంతా మనం 7 - 1 తీసుకుంటాం కదా, లెండ్ ఆఫ్ నమ్స్ -1. సో రైట్ ఈక్వల్ టు 6. మిడ్ వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అదే మిడ్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం, 3 వచ్చింది. దాని పొజిషన్లో ఉన్న వాల్యూ 7 ఉంది. కౌంట్ చూడండి, ఇదిగో ఇది సెలెక్ట్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ పార్ట్ ఈజ్ సార్టెడ్ అని చెప్పేసి అందులో మనం నమ్స్ ఆఫ్ 0 ఈజ్ ఇక్కడ ఇది ఇఫ్ కండిషన్ రాసాం కదా ఫస్ట్ది, ఇది అనమాట. ఓకే, ఇప్పుడు చూడు, టార్గెట్ 0 ఈజ్ నాట్ ఇన్ దిస్ రేంజ్ మూవింగ్ రైట్. ఇది ఎందుకు ప్రింట్ అయింది, బికాస్ ఇక్కడ ఇది ట్రూ అయింది కాబట్టి. నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఎంత ఉంది, ఇక్కడ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఇది లెఫ్ట్ వాల్యూ ఎంత 0 అంటే మన వాల్యూ ఎంత ఉంది 4. ఇంకోటి ఏం రాసాం ఇక్కడ మనం నమ్స్ ఆఫ్ మిడ్ అన్నాం, అంటే ఇది చెకింగ్ ఎలా అవుతుందో చెప్తున్నా చూడు. నమ్స్ ఆఫ్ మిడ్ ఎంత 3 అంటే ఇన్ ద సెన్స్ మన వాల్యూ 7 ఉంది.
ఇక్కడ లోపలికి వచ్చింది, లోపలికి వచ్చిన తర్వాత జీరో దొరకలేదు, ఆ రేంజ్లో దొరకలేదు జీరో. చెకింగ్ చేసిన తర్వాత ఇంక ఈ రేంజ్లో దొరకలేదు. సో అందుకని చెప్పి మనం ఎక్కడికి వెళ్ళాలి, రైట్ పార్ట్కి వెళ్ళాలి, అవునా కదా, ఇదిగో. అందుకే మనం మూవింగ్ రైట్ అన్నాం. ఐటరేషన్ 2లో ఏమైంది, మనం లెఫ్ట్ని ఏం చేసాం, మిడ్ +1 చేసాం కదా. మిడ్ ఎంత ఉందో 3. ఫస్ట్ ఐటరేషన్లో ఏమైంది, మిడ్ +1 అయిపోయింది కదా, లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ +1 అయిపోయింది. సో ఇప్పుడు లెఫ్ట్ ఈక్వల్ టు 4 అయింది, రైట్ అలాగే ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటికి క్యాలిక్యులేట్ చేస్తే మిడ్ వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఆ 5 అనే నెక్స్ట్ పొజిషన్లో మన వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ చూడండి, 0 1 2 3 4 5 అంటే 1 దొరికింది. ఇదిగో మిడ్ వాల్యూ 1. ఇప్పుడు ఏమైంది మనకి, మళ్ళీ లెఫ్ట్ పార్ట్లో సార్టెడ్లోకి వెళ్ళింది, ఎందుకంటే ఇది ట్రూ అవుతుంది. నమ్స్ ఆఫ్ 4 ఈజ్ గ్రేటర్ దాన్, ఇక్కడ చూడండి 0 1 2 3 4 దిస్ ఈజ్ లెస్ దాన్ 1 కదా. మన కండిషన్ ఏంటి, నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ నమ్స్ ఆఫ్ మిడ్ కదా. ఇది ట్రూ అయింది కాబట్టి ఈ లోపలికి ఏంది, ఇంక ఇది ప్రింట్ అయింది. దాని తర్వాత ఇంక ఇక్కడ ఏమొద్దో చూద్దాం. టార్గెట్ 0 ఈజ్ ఇన్ దిస్ రేంజ్ మూవింగ్ లెఫ్ట్. టార్గెట్ 0 ఇక్కడ ఉన్నది కాబట్టి లెఫ్ట్కి మూవ్ అవుతున్నాం. ఓకే, ఇది రైట్ ఈక్వల్ టు మిడ్ -1 అయింది. ఓకేనా. ఐటరేషన్ 3లో ఏమైంది, మనం రైట్ అప్డేట్ చేస్తాం. ఎలా అప్డేట్ చేస్తాం, మిడ్ -1 ఉన్నాం, మిడ్ ఎంత ఉంది 5 ఉంది, మిడ్ -1 ఎంత అవుతుంది 4 అవుతుంది. సో రైట్ ఈక్వల్ టు 4, లెఫ్ట్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్ కలిపేసి డబుల్ మోడ్ 2 చేస్తే ఏమొస్తుంది ఆన్సర్, 4 వస్తుంది. మనకు కావాల్సిన ఇండెక్స్ దొరికేసింది, మిడ్ వాల్యూ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇక్కడ మనకి టార్గెట్ ఇది ట్రూ అవుతుంది. ఇప్పుడు టార్గెట్ 0 ఫౌండ్ అట్ ఇండెక్స్ మిడ్ ఎంత ఉంది, మిడ్ ఇక్కడ 0 అండ్ మిడ్ వచ్చి 4, వాల్యూ 0, ట్రూ అయింది. ఏం చెప్పాను, ఇది రిటర్న్ అయిపోద్దని చెప్పాను. ఇది ఎందుకు రన్ అయింది, ఇప్పుడు థర్డ్ ఐటరేషన్లో మనకి ఇక్కడ వాల్యూ దొరికేసింది అండ్ అలాగే రిటర్న్ అయిపోతుంది. అందుకే మనకి ఇండెక్స్ 4 వచ్చింది. సేమ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఇక్కడ ఇంకోటి ఇచ్చాను కదా, అవుట్పుట్ -1. ఇక్కడ అంటే ఇక్కడ టార్గెట్ ఎంత ఇచ్చాం, 3 ఇచ్చాం, ఇందులో లేదు. ఎలా చెకింగ్ అవుతుంది చూడు. మామూలుగా మనం రాసినప్పుడు లైక్ O(n)లో రాస్తే ఏమవుతుంది, ప్రతి ఎలిమెంట్ చెక్ అవుతుంది, అవునా కదా. బట్ ఇక్కడ చూడండి, జస్ట్ 3 ఐటరేషన్స్లో మనకి సాల్వ్ అయితే అయిపోతుంది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. 7 ఎలిమెంట్స్ 3 ఐటరేషన్స్లో సాల్వ్ అయిపోతున్నాయి. అదే O(n) అయితే 7 టైమ్స్ లూప్ అనేది రన్ అవ్వాలి. ఇక్కడ చూడు, ఫస్ట్ ఏమైంది, లెఫ్ట్ 0 రైట్ 6 మిడ్ 3 ఇచ్చాం, దాని వాల్యూ 7 ఉంది. సో లెఫ్ట్ పార్ట్ సార్టెడ్ అంటే లైక్ నమ్స్ ఆఫ్ 0 అండ్ నమ్స్ ఆఫ్ 3తో కంపేర్ చేస్తున్నాం, లెస్ దెన్ ఉంటే సార్టెడ్లో ఉన్నట్టు. సో చెకింగ్ అయితే చేస్తాం. టార్గెట్ 3 నాట్ ఇన్ రేంజ్ అని చెప్పేసి మనం రైట్కి మూవ్ అవుతున్నాం. రైట్కి ఎలా మూవ్ అవుతున్నాం, లెఫ్ట్ని ఇంక్రీజ్ చేస్తాం, రైట్కి మూవ్ అవుతాం, అంతే కదా, అర్థమైందా. సో నెక్స్ట్ ఐటరేషన్లో కూడా సేమ్ కండిషన్ ట్రూ అవుతుంది. 3 దొరకలేదు కాబట్టి మూవింగ్ రైట్ ఉంటుంది. ఇక్కడ ఎలిమెంట్ దొరకకపోతే మ్యాక్సిమం మూవింగ్ రైట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఎలిమెంట్ దొరికినప్పుడు మాత్రమే, అంటే దొరికే ఛాన్స్ ఉన్నప్పుడు మాత్రమే రైట్ని తగ్గిస్తుంది, అంటే లైక్ మూవింగ్ లెఫ్ట్ అని వస్తుంది, లేదంటే మూవింగ్ రైట్ అని వస్తుంది అనమాట. సో అలా చెక్ చేసుకుంటూ వెళ్తాం. లాస్ట్కి ఏమైంది, లెఫ్ట్ ఇంక్రీజ్ అయిపోయింది, రైట్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇలా అయినప్పుడు ఏమైంది, లెఫ్ట్ రైట్ ఈక్వల్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మన మెయిన్ వైల్ లూప్ కండిషన్ ఏంటి, లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ అన్నాం. ఇక్కడతో అయిపోయిన తర్వాత ఏమైంది, అక్కడితో ఇంక మనకి లూప్ ఆగిపోద్ది అనమాట. ఇంక దాని తర్వాత ఇంక వెళ్ళదు. ఏం చేస్తున్నాం, టార్గెట్ దొరకలేదు కాబట్టి ఇంకా ఈ లాస్ట్ -1 రిటర్న్ చేస్తున్నాం. అందుకే మనకి అవుట్పుట్ -1 వచ్చింది. ఓకేనా. సేమ్ అలాగే ఇక్కడ చూడండి, జస్ట్ ఇందాక లాస్ట్ దాంట్లో అరేలో 1 ఒకటి ఇచ్చాడు అండ్ 0 ఉంది, టార్గెట్ 0 ఇచ్చాడు, ఎలిమెంట్ ఏమో ఒకటే ఉంది, అది కూడా 1 ఉంది. సో ఇందులో లేదు కాబట్టి ఏమైంది, జస్ట్ ఫస్ట్ ఐటరేషన్స్లోనే మనకి ఇదైతే ఫాల్స్ అయిపోతుంది, డైరెక్ట్ మనకి -1 రిటర్న్ అయిపోతుంది అనమాట. సో ఇది ఈ క్వశ్చన్ మీకు ఫుల్ క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. కావాలంటే ఒకసారి మీరు ఇది వీడియో పాజ్ చేసుకొని మొత్తం అంతా కాపీ చేసుకోండి, ఎలా రన్ అవుతుంది ఏంటంటే మీరు కూడా ప్రింట్ చేసి చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. చాలా ఈజీ క్వశ్చన్, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ అనమాట. ఇదేమో లెఫ్ట్ పార్ట్ చెకింగ్ చేస్తున్నాం, ఎల్స్లోనేమో రైట్ పార్ట్ చెకింగ్ చేస్తున్నాం. చెక్ చేసుకొని ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే నమ్స్ ఆఫ్ లెఫ్ట్ టార్గెట్ కన్నా తక్కువగానే లేకపోతే ఈక్వల్గానే ఉండాలి, అండ్ టార్గెట్ వాల్యూ అనేది నమ్స్ ఆఫ్ మిడ్ కన్నా తక్కువ ఉంటేనే మనం రైట్ని తగ్గిస్తున్నాం, లేదు అంటే లెఫ్ట్ని పెంచుకుంటున్నాం. ఓకే. అండ్ ఇక్కడ కూడా అంతే, ఒకవేళ ఈ పార్ట్ కాదు అంటే ఇందులో లేదనుకో, లెస్ దాన్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ లెస్ దాన్ నమ్స్ ఆఫ్ మిడ్ అయితే కాదనుకో, అప్పుడు ఇందులోకి వస్తుంది, రైట్ పార్ట్కి వస్తుంది. రైట్ పార్ట్కి వచ్చి ఇక్కడ సేమ్ కండిషను, టార్గెట్ నమ్స్ ఆఫ్ మిడ్ కన్నా తక్కువ ఉండాలి, నమ్స్ ఆఫ్ మిడ్ టార్గెట్ తక్కువ ఉండాలి, అండ్ టార్గెట్ అనేది నమ్స్ ఆఫ్ రైట్ కన్నా తక్కువ ఉండాలి. అటువంటి కేసులో లెఫ్ట్ని మళ్ళీ పెంచుతున్నాం, అండ్ ఎల్స్ కేసులో రైట్ ఈక్వల్ టు మిడ్ -1 చేస్తున్నాం, అంతే. ఓకేనా. సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. ఎక్కడ నుంచి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఒకసారి మీరు కూడా రన్ చేయండి, ఎలా వాల్యూస్ మారుతాయో చెక్ చేయండి. వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడితే ముందంట. టిల్ అండ్ టేక్ కేర్, బై బాయ్.